ఆచంటలో శుభోదయాన్ని శోభింపచేసే దైవ పర్వదినం శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రపంచాన్ని కాపాడే శక్తిగా వెలిగే నాగస్వరూపి కార్తికేయుని దర్శనమే భక్తులకు మహామంగళం. మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఆచంట వాతావరణమంతా భక్తి తరంగాలతో కంపిస్తుంటుంది. ఉషోదయపు పవనంలో వినిపించే శంఖనాదం, మంత్రోచ్చారణం గ్రామానికి దివ్యకాంతిని చేకూరుస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగే పాలు, తేనె, నువ్వులతో చేసే మహాభిషేకం అపార పవిత్రతను ప్రసరింపచేస్తుంది. సర్పదోషాలను నివారించే వరప్రసాదుడిగా ఆచంట స్వామి భక్తుల కష్టాలను శమింపచేస్తాడు. చిన్నపిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు స్వామి వద్ద ప్రణమిలుతుంటారు. నెమలి వాహనంపై స్వామి ఊరేగినప్పుడు భక్తుల హృదయాల్లో ఆనందోత్సాహం ఉప్పొంగుతోంది. షష్ఠి నాడు ఉపవాసం చేసి స్వామిని ధ్యానించే వారికి కావలసిన అభిష్టాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఆలయం అంతా గంధం, పుష్పాలు, దీపాల వెలుగులతో దేవాలయమే అయోధ్యలో అవుతుంది. స్వామి చరణాల్లో సమర్పించే నువ్వుల దీపం శాంతి, సౌభాగ్యాలకు నాంది పలుకుతుంది. ఆచంట గ్రామం ఈ రోజున ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడుతూ దేవాలయ ప్రాంగణమంతా పుణ్యక్షేత్రంగా మారింది. భక్తుల హృదయాల్లో నిండిపోయే స్వామి కృప దుఃఖాలను దూరం చేసి సౌభాగ్యాన్ని ప్రసాదించింది. షష్ఠి రోజున వినిపించే హరనామాలు, సుబ్రహ్మణ్య గీతాలు ఆత్మను పరమశాంతితో ముంచెత్తుతాయి. ఆచంట సుబ్రహ్మణ్య షష్ఠి భక్తికి, శాంతికి, వరప్రాప్తికి ప్రతీకగా ప్రతి సంవత్సరం దివ్యకాంతితో వెలుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉందండి. 1980వ సంవత్సరంలో దీన్ని పునర్నిర్మాణం గుడి కట్టి పెద్దలందరూ దాంతో ఊరి గ్రామ పెద్దల సహాయ సహకారంతో ఈ గుడిని అభివృద్ధి చేశారండి. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ బాగానే ఉంటుంది. ఈ స్వామివారికి అన్ని ఉత్సవాలన్నీ బాగానే జరుగుతున్నాయి. 5 రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో మొదటి రోజునేమో ధ్వజారోహణ, అంకురార్పణ ఉంటుందండి. రెండవ రోజున షష్ఠి వస్తుందండి. అంటే అదే రోజుని ముందు సాయంత్రం రాత్రి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అవుతుందండి. కళ్యాణం అయ్యాక మన్నాడు ఎలుగొచ్చేటప్పుడు షష్ఠి అవుతుంది. షష్ఠి అవ్వాక మరుసటి రోజుని లక్షపత్ర పూజ, లక్ష కుంకుమ పూజ చేస్తారండి. తరువాత రోజుని మళ్ళీ ఆస్థానోత్సవం, సదస్యం జరుగుతుంది. ఏకాదశి పాశుపతాభిషేకం జరుగుతుంది. అప్పుడేంటి జ్యోతిర్లింగార్చన ఒకటి జరుగుతుందండి. లాస్ట్ని ఇది త్రిశూలోత్సవం జరుగుద్ది. ఆఖరుని స్వామివారికి పావులింపు శాల పుష్పయాగోత్సవం ఉంటుందండి. ఇవన్నీ కార్యక్రమాలంతా కమిటీ వారు ఆధ్వర్యంలోని గ్రామ ప్రజల సహాయ సహకారంతో జరుగుతున్నాయండి. అలాగే ఈ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు చాలామంది ఒక బస్తా ధాన్యం రేటు ప్రతి సంవత్సరం ఇస్తున్నారండి. వారందరి పేర్లు శిలాపలకాల మీద వేయించాము. ఈ ఆలయ అభివృద్ధికి డబ్బులు ఎవరికల్లే ఇస్తున్నారండి. ఆలయకు తోసినట్టుగా ఇస్తున్నారు. దానివల్ల ఈ ఆలయం అభివృద్ధి మాత్రం జరుగుతుందండి. ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి
ప్రజలు భక్తులు అందరూ వచ్చి ఈ స్వామివారిని కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరినీ కోరుతున్నామండి కమిటీ తరఫున. కూడా ఉదయం 4:30, 5 దగ్గర నుంచి కూడా 1 గంట దాకా అష్టోత్తర శతనామ స్తోత్రంతో పాశుపత అభిషేకంతో మంగళవారం నాడు ఘనంగా పూజలు జరుగుతున్నాయి. తర్వాత ప్రతి షష్ఠికి పౌర్ణమి ముందర వచ్చి షష్ఠికి కార్తికేయ పాశుపత రుద్రాభిషేకం ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 4:30, 5 సూర్యాస్తమయం దాకా కూడా జరుగుతూ వస్తుంది. తర్వాత కృతికా నక్షత్రం కూడా అప్పుడప్పుడు చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు మనసులో ఏమనుకుంటున్నారో అవి మనస్ఫూర్తిగా అవుతున్నాయి. ఎంత అవడాన్ని బట్టే వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. మంగళవారం మాత్రం ఘనంగానే జరుగుతూ ఉంది. ఈ షష్ఠి కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం దినధనాభివృద్ధి చెందుతూనే వస్తుంది. ఈ ఉత్సవాలు అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళగోరుతున్నాం. నా పేరు దొంతుగుర్తి సత్యనారాయణ శర్మ, మొలపర్రు. విశ్వేశ్వర వారి దేవస్థానం మొలపర్రు. స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఆయన షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్ష దైవమైన ఆచంట్లో వెలిచిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇక్కడ అభిషేకం చేసుకున్న వారికి సంతానం, ఐశ్వర్యం, అలాగే అన్యోన్యత, భార్యాబిడ్డల అన్యోన్యత, పుత్ర సంతానానికి చాలా పెట్టిన పేరు ఆచంట్లోది. ఇక్కడ ఎవరైనా అభిషేకం చేసుకున్న వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంజాది మహాపరమైన షష్ఠి. ఈ షష్ఠి ఎవరైతే దర్శనం చేసుకుని స్వామివారి అభిషేకం చేసుకుంటారో వారికి తప్పనిసరిగా వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. అలాగే జరుగుతున్నాయి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.